హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2024 సంవత్సరంలో మహాశివరాత్రి మార్చి 8వ తారీఖున ఉంటుంది. ఈ రోజున మార్చి 3, 2024 శుక్రవారం శ్రీ శోభకృతనామ సంవత్సరం మాఘమాసం బహుళపక్షం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజున తిథి మాఘమాసంలో వచ్చే బహుళ త్రయోదశి రాత్రి 8:15 వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి తిథి వస్తుంది. ఈ రోజున సూర్యోదయం ఉదయం 6:18 ఉంటుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:06 ఉంటుంది. అలాగే ఈ రోజున శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుంది. మరలా ఉదయం 9:30 నుంచి 10:25 వరకు ఉంటుంది. మరలా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో శుభ సమయం ఉంటుంది. అలాగే ఈ రోజున ప్రత్యేకత మహాశివరాత్రి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, బ్రహ్మంగారి కళ్యాణం ఈరోజే ఉంటుంది. అలాగే శ్రీశైల మల్లికార్జున స్వామి కళ్యాణం ఈరోజే, కోటప్పకొండ ప్రభుల ఉత్సవం, ఏడుపాయల నవదుర్గాదేవి జాతర, ప్రదోష వ్రతం, శివపూజ ఈ రోజున ప్రత్యేకత. అలాగే ఈ రోజున నక్షత్రం శ్రవణ ఉదయం 8:32 వరకు ఉంటుంది. తదుపరి ధనిష్ట నక్షత్రం వస్తుంది. ఈరోజు మంచి మాట, కడుపులోకి వెళ్ళిన విషయం మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ చెవిలోకి వెళ్ళిన విషయం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, తప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. ఈ మంచి మాట మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈరోజు రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. అలాగే ఈ రోజున యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు ఉంటుంది. ఈరోజు కరణం గరజి ఉదయం 9:13 వరకు ఉంటుంది. తదుపరి శకుని వస్తుంది. అలాగే ఈ రోజున యోగం శివం రాత్రి 11:41 వరకు ఉంటుంది. తదుపరి సిద్ధం వస్తుంది. ఈ రోజున దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు ఉంటుంది. అలాగే ఈ రోజున వర్జ్యం మధ్యాహ్నం 12:17 నుంచి 1:47 వరకు ఉంటుంది. ఈరోజు పూజించవలసిన దైవం లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, శివుడు, పార్వతీదేవి, బ్రహ్మంగారిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. విన్నారు కదా ఈ రోజున పంచాంగం వివరాలు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.